ఏపీ కేబినెట్ భేటీ అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ని రెండుగా బైఫర్కేట్ చేయడం జరిగింది. ఆ రోజు యొక్క పరిస్థితి చూస్తే పార్లమెంట్లో, ముఖ్యంగా లోక్సభలో తలుపులన్నీ వేసేసి లైట్లు కూడా ఆపి మీడియాను కూడా దూరంగా పెట్టి వన్ సైడెడ్గా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలతో ఎవరితో కూడా సంప్రదించకుండా ఆ రోజున బైఫర్కేషన్ చేసి ఒక చట్టం తీసుకొచ్చారు. సరే, ఆ చట్టంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్పెషల్ ప్యాకేజ్ అని, స్పెషల్ స్టేటస్ అని చెప్పకపోయినప్పుడు కూడా చట్టంలో తర్వాత రాజ్యసభలో ప్రధానమంత్రి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మిగతా అన్ని విషయాలు కూడా చట్టంలో తీసుకొచ్చారు. స్పెషల్ ప్యాకేజ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి, అదేవిధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి, క్యాపిటల్ సిటీ గురించి, అదేవిధంగా ఈ మిగతా మిగతా అన్నింటి గురించి కూడా చట్టంలో రైల్వే జోన్ ఒకటి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా IIT కానీ, IIT కానీ, అదేవిధంగా IIM కానీ, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడతామనేటువంటి తీసుకొచ్చారు. ఇట్ ఆల్ షోస్ రాష్ట్రం బైఫర్కేషన్లో చాలా నష్టపోయింది అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. ఎంచేతంటే బైఫర్కేషన్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆ రోజున కూడా స్పెషల్ స్టేటస్ గురించి రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఆ రోజు ఉన్నటువంటి పార్టీలు బీజేపీ కూడా ఆ రోజున ప్రెషరైజ్ చేశారు గవర్నమెంట్. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఆ రోజున చట్టంలో పెట్టలేదు, కానీ రాజ్యసభలో చేసినటువంటి ఒత్తిడికి తట్టుకోలేక మరో విధంగానో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, స్పెషల్ స్టేటస్ ఇస్తామని. అంచేత మన రాష్ట్రాన్ని స్పెషల్గా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉందనే సమస్య కాదు. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో బైఫర్కేషన్ చేయబడింది కాబట్టి అన్ని రకాలుగా రెవెన్యూ సైడ్ నష్టపోయాం. అదేవిధంగా క్యాపిటల్ లేదు మనకి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఉండటానికి క్యాపిటల్ లేదు. ఇటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. కాబట్టి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఈ ఆంధ్రప్రదేశ్కి బైఫర్కేషన్ అయిన తర్వాత కల్పించాలనేది అందరి యొక్క ఆలోచన ఆ రోజున. దాంట్లో కొన్ని క్లాజెస్ యాక్ట్లో పెట్టడం జరిగింది, కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంచేత ఆ రోజున ఈ రోజున కూడా ఆ రోజున కూడా చెప్పాం, మమ్మల్ని కన్సల్ట్ చేయడం లేదు. కన్సల్ట్ చేస్తే కన్సల్ట్ చేయవలసిన బాధ్యత ఉంటుంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికంటే. కన్సల్ట్ కూడా చేయకుండా వన్ సైడెడ్గా చేశారు. సరే, అయిపోయిన తర్వాత చూస్తే బైఫర్కేషన్లో అనేక నష్టాలు. ఈనాడు రెవెన్యూ చూస్తే ఆ రోజున రెవెన్యూ